నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పొచ్చు. సో, రేవంత్ రెడ్డి టీమ్ అక్కడ ఎళ్ళిన ప్రతి అంటే డిఫరెంట్ కంపెనీస్‌ని చాలా వరకు ఆకర్షిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా చూసుకుంటే మనం అదానీ గ్రూప్‌కి సంబంధించిన 12,400,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టనీకి ఆ కంపెనీ సిద్ధమైపోయినట్టు రేవంత్ రెడ్డి తెలిపారనమాట. సో, అదానీ గ్రూప్‌కి సంబంధించి 1,350 మెగావాట్ల సామర్థ్యంతో 2 స్టోరేజ్ ప్రాజెక్టులకు దీనికి సంబంధించి 5,000,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అదానీ కంపెనీ చెప్పింది. అండ్ అదానీ డేటా సెంటర్‌కి కూడా దీనికి కూడా 5,000,00,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తామన్నట్టు అదానీ కంపెనీ చెప్తుంది. సో, ఇందులోనే అంబుజా సిమెంట్‌కి సంబంధించి దీనికి సంవత్సరానికి 6 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌కి దీనికి ఓవరాల్ ఖర్చు వచ్చేసి 1,400,00,00,000 పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అదానీ కంపెనీ కూడా నిర్ణయించింది. అండ్ ఇంకోటి అదానీకి సంబంధించిన ఏరోస్పేస్ కంపెనీకి దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఏదైతే డ్రోన్స్ ఇలాంటి తదితర ఉంటాయి కదా పరికరాలు. వాటికి సంబంధించి 1,000,00,00,000 పెట్టుబడులు అది తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇవన్నీ రానున్న సంవత్సరాల్లో తొందరగా స్టార్ట్ చేస్తాం. అండ్ దీనికి సంబంధించిన ఎంఓఈస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి అండ్ అదానీ టీం అనేది చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం ఏదైతే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనే కోణంని తీసుకెళ్ళి వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో పెడుతుంది. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు కంపెనీస్ కూడా కొత్తగా వస్తున్నాయి. అండ్ దీనికి గౌతమ్ అదానీ మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మాకు చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఏదైతే మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటామో తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్గా పూర్తి సహకారం అందిస్తామన్నట్టు హామీ చెప్పారు. అండ్ దీనికి మేము ఇంట్రెస్ట్ చాలా వరకు ఇప్పటివరకు అయితే 12,400,00,00,000 పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైపోయినాం. అండ్ రానున్న సంవత్సరాల్లో మరింత పెట్టుబడి పెడతామన్నట్టు గౌతమ్ అదానీ చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి ఫైనల్లీ అంటే ఇన్ని వేల కోట్లకు సంబంధించి పెట్టుబడులు ఓన్లీ అదానీ కంపెనీ నుంచి వస్తున్నాయి. ఇంకా వేరే కంపెనీస్ కూడా కన్సల్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా నిన్న చూసుకుంటే మనకి వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్తో కూడా మాట్లాడి అండ్ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పెంచాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్కి ఇథోపియాకి సంబంధించిన ఎవరైతే ప్రధాని ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళన్నింటినీ కలుపుకొని తెలంగాణలో రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వం అలాగే ఇండస్ట్రియలిస్ట్ కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో ప్రజల యొక్క సంపద కూడా పెరుగుతుందన్నట్టు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లీ రాబోయే సంవత్సరంలో చూడాలన్నమాట. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం యొక్క సమ్మిట్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తాయి అండ్ ఎంత డెవలప్ అవుతుంది అనేది వేచి చూడాల్సింది.